హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రోచ్ పిన్ మేకింగ్ వీడియో అండి. ఏం డిజైన్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? లోటస్ డిజైన్ చేసి చూపిస్తున్నానండి మీకు. చాలా సింపుల్గా అయిపోద్ది, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకవేళ మేము చేసుకోలేము, మాకు రాదు, మాకు టైం లేదు అనుకుంటే మాత్రం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నానండి. మీకు కావాలి అంటే తప్పకుండా మెసేజ్ చేయండి. ఫస్ట్ అయితే బ్రోచ్ పిన్ మీద మనము B7000 గ్లూని అప్లై చేసుకున్న తర్వాత 2 లక్ష్మీదేవి కాయిన్స్ తీసుకున్నానండి. బిగ్వి తీసుకున్నాను. స్మాల్ సైజ్ అయితే అంత లుక్ రాదనిపించి నేను బిగ్ సైజ్ కాయిన్స్ తీసుకున్నానండి. కాయిన్స్ తీసుకున్న తర్వాత కాయిన్ మీద కూడా మనం B7000 గ్లూనే అప్లై చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనం దీంట్లో ఎక్కడ యూజ్ చేయమండి. ఓన్లీ B7000 గ్లూని మాత్రమే అప్లై చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 8K ఐ షేప్ తీసుకున్నామండి. పింక్ కలర్ 8K ఐ షేప్ తీసుకొని అవి లోటస్ షేప్లో మనం స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద అలానే గ్రీన్ కలర్ మూన్ షేప్ తీసుకున్నా అండి. మనం చెప్పాను కదండి, ఎక్కడ మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేయము. మొత్తం మనం ఈ డిజైన్లో మొత్తం ఓన్లీ B7000 గ్లూను మాత్రమే యూజ్ చేస్తామండి. నేను ఇక్కడ ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీరు చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా మీరు ఇక్కడ చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఈ బ్రోచ్ పిన్స్ కావాలి అన్నా, హెయిర్ యాక్సరీస్ కావాలన్నా, బ్యాంగిల్స్ కావాలన్నా, ఏవి కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు తప్పకుండా అయితే రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి మన ఛానల్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్ కాంబోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరన్నా చూడలేదు అంటే ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియోని మన ఛానల్ నేమ్ కింద అయితే నేను ఇస్తాను. ఇవి కూడా ఈ బ్రోచ్ పిన్స్ కూడా చాలా మంచి ప్రైస్లోనే ఇస్తున్నానండి. మీరు తప్పకుండా మెసేజ్ చేయండి. ఈ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇన్స్టాలో ఎవరన్నా ఫాలో అవ్వలేదు అంటే ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను. ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. కింద కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్ వచ్చిన దగ్గర అయితే నేను ఇట్లాగా జర్కన్ స్టోన్ని ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫినిషింగ్ అనేది, వర్క్ అనేది, డిజైన్ నీట్గా వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.